బిర్యానీ తినేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. నా నిద్ర మొత్తం పోయింది గైస్. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషాస్ డైరీ. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో ఇవాళ వ్లాగ్ ఏంటి అనేది మీకు టైటిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా. మనం midnight 4 AM బిర్యానీ తినడానికి వెళ్తున్నాం. ఇంత పొద్దున బిర్యానీ ఏంట్రా అనుకోవచ్చు, బట్ మేము ట్రిప్కి వెళ్ళున్నాం అనమాట. మేము హైదరాబాద్ ల్యాండ్ అయింది 1:30కి అలా ల్యాండ్ అయ్యాము. ఇంకా అసలు ఎక్కడ చూసినా మాకేం ఫుడ్ దొరకలేదు, ఇంకా ఆకలి అవుతూ ఉంది. సో ఇంటికి వెళ్ళి ఇంకా నాకు ఫుల్ అలసిపోయి నిద్ర చేసింది. ఇంకా వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారనమాట, మా తమ్ముడు శరత్. సరే బిర్యానీకి వెళ్దాము అని చెప్పి. ఎప్పటి నుంచో ప్లాన్ ఉంది బిర్యానీ వెళ్ళి తినాలి. అది ఇట్స్ లొకేటెడ్ ఇన్ మాదాపూర్ యాక్చువల్లీ, శాంతానమ్స్ బిర్యానీ అని చెప్పి. అక్కడ 3-4 బిర్యానీ సెంటర్స్ ఉన్నా కూడా ఇదే చాలా ఫేమస్ అనమాట. సో మేమైతే 4:35కి అలా స్టార్ట్ అయిపోయాం. కాసేపు పడుకునేసాను, నాకు నిద్ర వచ్చేసి ఇంకెక్కడికైతే వచ్చేసాం. చూసారు అసలు కార్ పార్కింగ్కి కూడా మాకు ప్లేస్ లేదనమాట, అంత క్రౌడ్ ఉంది ఇక్కడ. ఎగ్జాక్ట్గా వాళ్ళు 4కే స్టార్ట్ చేస్తారనమాట. మనం బిఫోర్ వెళ్ళినా కూడా వాళ్ళైతే స్టార్ట్ చేయరు, మనం వెయిట్ చేయాల్సిందే ఉంటుంది. సో ఇక్కడికైతే వచ్చేసాం. కొంతమంది అయితే పార్సల్ కూడా తీసుకెళ్తున్నారు ఆ టైంకి 4:30కి అంతా వచ్చి తినేసి. నేనైతే మనమేంది ఇంత పొద్దున్నెళ్ళి తింటున్నాము, మనం తప్ప ఇంకెవరు ఉండరేమో అన్న ఫీలింగ్తో వెళ్ళాను. బట్ ఇక్కడ చూస్తే అసలు చాలా అంటే చాలా మంది వచ్చేసి ఉన్నారు. సో గైస్, ఇదైతే ఒక స్ట్రీట్లో కార్నర్లో ఉంటుందన్నమాట, మెయిన్ ఏరియాకి అయితే ఉండదు. చూసారా ఎంత క్రౌడ్ ఉన్నారు. నేను ఇంకా మటన్ బిర్యానీ తినని చెప్పి శరత్ ఏమో నా కోసం కుష్కా తీసుకుంటున్నాడు. ఐ మీన్ ప్లెయిన్ బిర్యానీ రైస్ విత్ మనకి చికెన్ కబాబ్ ఇస్తారంట, ఇంకొకటి మటన్ బిర్యానీ ఇస్తారు, దాంట్లో అయితే కబాబ్ ఉండదు. సో ఇక్కడ చాలా అంటే చాలా మంది వచ్చేసి ఉన్నారు. చూసారు ఎంత కబాబ్ వేస్తూనే ఉన్నారు, జనాలు వస్తూనే ఉన్నారు, అందరు తీసుకుంటూనే ఉన్నారు, హ్యాపీగా తింటున్నారు మంచిగా చిల్ అవుతూ. సో మేము కూడా అలాగే వెయిట్ చేస్తూ ఉన్నాము. బట్ చాలా క్రౌడ్ ఉంటుంది కాబట్టి మనం పేషెన్స్గా ఓపిక్గా ఉండి మన ఆర్డర్ని తీసుకోవాలి. సో ఫైనలీ మాకు కూడా ప్లేస్ అయితే దొరికేసిందనమాట ఇక్కడ తినడానికి. గాయస్, బిర్యానీ ఆ ఫ్లేవర్ అయితే నాకైతే చాలా చాలా బాగా నచ్చిందనమాట. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ బెంగళూరులో 3 years బ్యాక్ తిన్నాను, హుస్కోట దమ్ బిర్యానీ అని చెప్పి ఏదో. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ తిన్నాను అనమాట, ఇలా midnight 4 AM బిర్యానీస్వి. చాలా అంటే చాలా బాగునింది. సో మీరు కూడా ఎవరైనా హైదరాబాద్ పీపుల్ అయితే డెఫినెట్గా ట్రై చేయండి. సో మేమైతే 3 people వెళ్ళాము, బట్ మేము 2 plates తీసుకున్నాము. బికాస్ అంత పొద్దున అయితే మనం అంత కంప్లీట్గా తినలేము కాబట్టి షేర్ చేసుకుని తిందామన్న థాట్తో మేమైతే 2 plates తీసుకున్నాం అనమాట. సో గాయస్, నేను అడిగి చెప్పాను కదా మాదాపూర్లో 3-4 AM బిర్యానీస్ అవి ఉన్నాయి అని చెప్పి. ఇట్లా కొన్ని ఉన్నాయన్నమాట. బట్ ఎవరైనా క్రౌడ్ లేకుండా వెళ్ళి తినేసి రావాలి అనుకుంటే ఇలాంటివి ప్రిఫర్ చేయొచ్చు. సో గాయస్, ఇప్పుడే బిర్యానీ తినేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. నా నిద్ర మొత్తం పోయింది గాయస్. మమ్మీకి కూడా పార్సల్ తీసుకున్నాం. వీళ్ళు ఆల్రెడీ 2 times వచ్చారు, ఇది 2nd time అంట. నాకైతే ఫస్ట్ టైం. బిర్యానీ బాగుంది, నచ్చింది నాకు. వీళ్ళు మటన్ తీసుకున్నారు, దాంట్లోనే కొంచెం రైస్ తిని కొంచెం కబాబ్ తిన్నాను. కబాబ్ సపరేట్ ఇయరంట బికాస్ సండే కాబట్టి. క్రౌడ్ అయితే చాలా చాలా ఉన్నింది. నాకు ఒక డైలాగ్ గుర్తొచ్చింది, ఎవర్రా మీరంతా అనేసి. మనం కూడా అంతేలే, కానీ ఆ జనాలను చూస్తే ఆ డైలాగ్ గుర్తొచ్చింది. చాలా చిన్న పిల్లలు కూడా వస్తున్నారు, అంత నిద్ర చంపుకున్నాయి, నాకే లేబుద్ధి కాలేదు. అలాంటిది చిన్న పిల్లలు ఈ చలిలో వచ్చి మంచిగా బిర్యానీ తినేసి పెద్ద వాళ్ళ దగ్గర చిన్న పిల్లల దగ్గర అందరూ
కబాబ్ కూడా బాగుంది, కానీ వాళ్ళు కబాబ్ కాంప్లిమెంటరీ అంట. సండే వీకెండ్స్ మాత్రం కాంప్లిమెంటరీ ఇస్తారంట, రిమైనింగ్ డేస్లో సపరేట్ ఇస్తారంట. బాబు ఎప్పుడు కాంప్లిమెంటరీ ఉంటుంది. సండే అని చెప్పి ఇవ్వలేదంట, రిమైనింగ్ డేస్లో కాంప్లిమెంటరీ ఇస్తారు. రిమైనింగ్ డేస్లో మనకి సపరేట్గా కూడా ఇస్తారంట కబాబ్. ఓకే గాయస్, మీకు నా వీడియో ఏమీ లేదని తెలుసు, కానీ మీకు నచ్చింటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కూడా ఎవరైనా బిర్యానీ తినే పర్సన్స్ అయితే వాళ్ళకి షేర్ చేయండి. ఇంక వెళ్ళి పడుకోవాలి. గుడ్ మార్నింగ్ గాయస్, బాయ్.